హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మొన్న అయితే పప్పులో వండేసింది, ఇవాళైతే వంట వండేస్తుందన్నమాట. అన్నం అయితే గిన్నెతో ఉంచేస్తుంది మా చిన్న తల్లి. మా అక్క దగ్గర అయితే నేర్పిస్తుంది ఎలా చేయాలి ఏంటి అన్న ప్రాసెస్ మొత్తం. చూడండి, చక్కగా గిన్నె అయితే ఉంచేస్తుంది. నేనైతే భయపడేది అనుకున్నా, లేదు మొన్న వంటతో భయం అయితే పోయింది మా పాపకి. ఆ చిన్నపోయి వచ్చేసరికి ఆతృత బాగా పుడుతుందన్నమాట, చేయాలి నేర్చుకోవాలని. చెప్పు ఎందుకు వేసుకుందంటే ఫ్రెండ్స్, కింద అయితే సన్నగా రేగుముళ్ళు ఉంటాయి, అయ్యను అలాగే రాళ్ళు కూడా గుచ్చుకున్నమాట. అందుకని మా పాప అయితే చెప్పులు వేసుకొని అయితే చేస్తుంది వంట. మిగిలిన ఏమైనా ఉంటే మా అక్క అయితే చూసుకుంటుంది. ఇవి చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ మమ్మల్ని అయితే ప్రోత్సహించండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అన్నం అయితే అటు ఇటు కుదురుతుంది మాట, అంటే ఇలా అంటాం కదా ఫ్రెండ్స్, అది మాట మా పాప చూపుతుంది. మా పాప ఒక్కటే బాధపడుతుంది ఫ్రెండ్స్, పొగ వల్ల. ఆ పొగ లేకపోతే బాగుండమ్మా అంటుంది. కట్లు పోయా నాకు ఇంకా పొగలు తప్పవుగా ఫ్రెండ్స్. మా పాప అయితే డ్యాన్స్ చేసేస్తుందంట. ప్లీజ్ ప్రోత్సహించండి ఫ్రెండ్స్, మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసేస్తుంది ఫ్రెండ్స్ వంట వండుతూ అయితే. ఇంకా మా పాప చాలా చెప్పింది, కానీ టెంపుల్స్ వాల్యూమ్ వల్ల ఇంకా పాటలు వస్తాయి కదా, అందువల్ల వాల్యూమ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మా ఇంకో అక్క అయితే వంటలు వండేస్తుంది అనమాట. అది చూపించట్లేదు, ఓన్లీ పిల్లల వరకే చూపిస్తున్నాను నేను. ఇదిగోండి, ఇప్పుడు అన్నం అయితే మగ్గిపోయింది కదా, ఇంకా దించేస్తుంది మా పాప. తర్వాత ఏం పెట్టిదో చూపిస్తా ఫ్రెండ్స్. మా తమ్ముడు అయితే వాటర్గా అయితే వెళ్ళిపోతాడు అనమాట. అమ్మ అన్నం చూపిస్తా అన్నాడు, సరే అమ్మ అని చెప్పంటే ఇవి చూపిస్తుంది అన్నమాట మా పాప. ఇవ్వండి, ఫస్ట్ మామూలు తెద్దాం అనుకుంది, అది కాలుతుందని మళ్ళీ క్లాత్ పట్టుకొని తీసుకుందన్నమాట బస్గుడ్డతో. ఇదిగోండి అన్నం చూసి ఎలా ఉందో. మేమైతే మసిగుడ్డ అంటాం ఫ్రెండ్స్, మీరైతే ఏమంటారు చెప్పండి. ఇదిగోండి మా చింతలకి చీకడుకొని వచ్చేసి పప్పు అయితే కడిగి వేస్తుందన్నమాట. ఇది వచ్చేసి మైసూర్ పప్పు. ఇక పప్పు పొయ్యి పెట్టి ఉడికాక ఇవన్నీ కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉంటాయి, అవి అయితే వేస్తుందన్నమాట. మా పాపకి వేయటం రావట్లేదు ఫ్రెండ్స్, కొద్ది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. ఇవాళ వేయాలని చెప్తుంది అన్నమాట మా పెద్దక్క అయితే. అలా చూడండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం, మా పాప పొగకి చాలా బాధపడుతుంది ఫ్రెండ్స్. ఆ కట్లు పోయే పొగ అయితే తట్టుకోలేకపోతుంది అన్నమాట, కళ్ళు మండిపోతున్నాయి. మాకే చాలా మంట వస్తాయి ఫ్రెండ్స్, ఇవైతే మంట వస్తాయి. అందుకని మా పాప బాధపడుతుంది అన్నమాట. ఒక్కటే తట్టుకోలేకపోతుంది. మా తమ్ముడు అయితే వాటర్ అయితే తీసుకొచ్చేసి ఫ్రెండ్స్. ఇంకైతే దోసకాయలు మొత్తం వేసాక ఇలా అయితే తిప్పుతుంది అన్నమాట. ఒకసారి బాగుందన్నమాట, బాగుందమ్మా అంటుంది, కానీ పొగకే బాధపడుతుంది మా పాప. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా గంజి అయితే వంచింది కదా ఫ్రెండ్స్ అక్కడ. ఆ గంజిలో అయితే ఉప్పు వేసుకుంది, మళ్ళీ ఒకసారి వేస్తానమ్మా అంటుంది. వద్దమ్మా అలాడే వేసుకుని ఒక సరిపోయిద్ది అని చెప్పన్నా. ఇంకైతే గంజి అయితే తాగుతుంది అన్నమాట. ఆ దోసకాయ పప్పు అలా ఉడికేసరికి, అంటే మైసూర్ పప్పు ఫ్రెండ్స్, కొద్దిగా వేసుకొని కొద్దిగా చల్లారుతుంది అన్నమాట. ఇప్పుడు కాలుతుందని తీసుకొని చల్లార్చి వాళ్ళ పెద్దమ్మకి అయితే తెడ్డిచ్చేసింది. ఇంక గంజి అయితే ఇప్పుడు తాగుతుంది. మొన్న అన్నం వేసుకుందిగా, ఈసారి అన్నం వేసుకోకుండా మామిడిగా అయితే తాగేస్తుంది గంజి. చూడండి ఫ్రెండ్స్ ఎలాగున్నాయి. మరీ ఎక్కువ చిన్న డేచ పెట్టాం కాబట్టి చిన్నగా వచ్చినమాట. మా పాపకి తగ్గట్టుగా గిల్లు బాగా తీసుకుంది ఫ్రెండ్స్. నేను ఒకసారి పువ్వు పెడతారమ్మా, నేను వండుతామంటే వద్దు నువ్వు వండొద్దు, అది నా పొయ్య, నా కోసం చేసుకున్న పొయ్యి అని చెప్పి అంటుందన్నమాట. ఏదో ఒక రోజు నేనైతే సపరేట్గా అలాగే నేను కూడా వండి చూపిస్తా ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను అయితే ప్రోత్సహించండి, లేకపోతే మా చింతలను కచేసిది. అసలు మామూలుగా ఉండు ఫ్రెండ్స్. ఆ పొయ్యి కాడికి వెళ్ళినప్పుడు అయితే అసలు మామూలుగా అసలు పెట్టనివ్వదు నన్ను అయితే. ఒకసారి గుడిసి కాడ చూసే ఉంటారు, తన గుడిసి కట్టుకుంటే నేను వెళ్తే పో అసలు రాబోద్దు అని చెప్పి నెట్టేస్తుంది బాట. ఇంకంతే. ఇప్పుడైతే పసుపు అది వేసేస్తుంది. మా పాపకు నాకే సరిపోయేది అల్లరికి, అలాగ ఉంటామన్నమాట, బీభత్సం ఉంటుంది మా అల్లరి అయితే. ఇప్పుడైతే మా పాప పసుపు కూడా వేస్తుంది దోసకాయ కూరలకి. మా అక్క దగ్గరుండి ఎలా వేయాలి ఏంటి అన్న ప్రాసెస్ మొత్తం చెప్తుంది. దాని తగ్గట్టుకు మా పాప అది చేస్తుంది. అదే నేనైతే వేరే తీరులో చేద్దురు, నాకు ఇష్టం వచ్చినట్టుగా చేద్దురు నేను వంట. మేము చిన్నప్పుడు అయితే అలాగే చేసేవాళ్ళు, మా అమ్మ చెప్పిన పని చేసేదాన్ని కాదు, నేను అలాగే వేసుకోవాలనుకున్నా అలాగే వేసేదాన్ని. కానీ మా పాప గ్రేట్, ఎందుకంటే వాళ్ళ పెద్దమ్మ చెప్పినట్టుగా వింటుంది, మా అమ్మ చెప్పింది కూడా. నేనైతే అసలు విన్నాను ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నా అన్నమాట. ఆ మీద మా పాప గ్రేట్ అని. చాలా మంది అంతే ఉంటారు కదా ఫ్రెండ్స్, నా అలాగే తింగర్ చెప్పిన మాట వినుకోకుండా. నేను ఇంత అందరి కన్నా బుద్ధిమంతుడిని. బుద్ధిమంతురాలివే, బుద్ధిమంతు కాదే, బుద్ధిమంతురా. అమ్మ దాన్ని నేను ఇస్తాను, అమ్మ నేను ఇస్తాను చెప్పమ్మని చెప్పంటే ఆ చిన్నప్పుడు ఆ కళ్ళ నీళ్ళు వచ్చినప్పుడు అమ్మ ఊడుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నప్పుడు అలా జరిగాయి. ఇప్పుడు నేను మాత్రం అంతా ఎందుకంటే చిన్నప్పుడు
టమాటాలు కొట్టవచ్చు. అప్పుడు నుంచి నాకు ఇప్పుడే వస్తుంది టమాటాలు కొట్టడం. ఇప్పుడే కానీ చిన్నప్పటి నుంచి కొయ్యటం వచ్చాను. ఇప్పుడు నీకు అయ్యో చూపించలేదు అనుకుంటా. నేను టమాటాలు కోసేది, నేను టమాటాలు కోయలేదు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఇయర్లో కోసాను కానీ ఇప్పుడు కోయలేదు. అయ్యో అనుకోండి. నేనేమన్నా అంటే గంజి అది కూడా కాదు. ఇప్పుడు నేను పప్పు అయితే దాన్ని చేస్తున్నా ఫ్రెండ్స్. ఏమనుకుంటున్నారు, నాకు నేను చేశాను కదా అది బాగా అంటే నా సొంత కరిపోతుంది. అందుకే చూసుకుంటున్నాను. ఈ ఎండలు ఈ పనులు అంత కష్టంగా. ఇప్పుడైతే మా పాప అయితే పోపు పెడుతుంది ఫ్రెండ్స్. ఇంతకైతే పప్పు రుబ్బేసింది కదా, ఇంకా పోపు అయితే పెడుతుంది అనమాట. ఇది కూడా దగ్గర నుంచి చేస్తానమ్మా అని చెప్పాను. ఇదిగోండి ఉల్లిపాయ పచ్చడికాయలు అయితే వేసేసి ఒకసారిగా పప్పు అయితే పెట్టేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మా పాప జంప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళిందో చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడైతే పప్పులో అయితే తిప్పేసింది మా అక్క, వేసేసి అటు ఇటు తిప్పేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఒకసారి చూద్దాం. ఇదైతే మన మైసూరు పప్పు, దోసకాయ పప్పు. ఇది వచ్చేసి అన్నము. మంచిగా భలే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. గిన్నెలు అయితే సూపర్ ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మమ్మల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు చూపిస్తా చూడండి, అది ఎక్కడ ఉందో. అదిగోండి అక్కడ కూర్చొని ఆట ఆడుతుందన్నమాట. ఇంక ఇక్కడ వదిలేసి పని ఇంకా ఆడకు పోయి ఆడుకుంటుంది. పోపుని మరి పెట్టాక మళ్ళీ దాంట్లో తిరగమూత పెట్టాలన్న ఆలోచన లేకోకుండా ఆడకు పోయి ఆట ఆడుతుందన్నమాట. వంట అంతా ఇక్కడ వదిలేసి ఇంక పోయింది. ఏమైనా చెప్తే మాట విన్నదు చెందదు. ఇప్పుడు నేను ఆట ఆడుకుని ఇప్పుడైతే స్నానం చేస్తానికి అయితే వెళ్తున్నా అని చెప్పి నేను స్నానానికి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్నానంకి వెళ్ళి ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు నేను తల తోసుకుంటున్నాను. ఎందుకంటే తల మొత్తం చిక్కుని నాకు అసలు తలసిపోతుంది, మొత్తం పడిపోతుందని భయం వేసేది. కానీ తల వల్లే నా బంగారు తల. ఇప్పుడు మా పాప అయితే అన్నది తింటాకి చీకడుకుంటుంది ఫ్రెండ్స్. ముందుగా అయితే స్నానం చేసి వచ్చి కూర్చున్నాక ఇంకా అన్నం తింటుంది అన్నమాట. చూడండి తనే చేసుకుంటుంది అంట ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూతి వేసుకొని ఇంకా తానే పెట్టుకుని తింటుందంట. సరే అమ్మ అని చెప్పాను. నేనైతే వచ్చి వేస్తానమ్మా అంటే లేదు నేను వేసుకుంటా అన్నం అని అంటుంది అనమాట. సరే తల్లి నువ్వే వేసుకో అని చెప్పాను. నేనైతే వీడియో అయితే తీసేస్తాను అనమాట. ఇంక మా పాప అయితే చూడండి ఇంకా పప్పు అయితే వేసేసుకొని అక్కడ మూత పెట్టేసింది. ఇప్పుడైతే అన్నం అయితే వేసేసుకుంటుంది అన్నమాట. అన్నానికైతే ఒక స్పూన్ అయితే తీసుకుంది. పెద్ద గింట అంటే మరి పెద్దగా ఉన్నాయి కాబట్టి గింటలు స్పూన్ తీసుకుని అన్నం అయితే పెట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా అయితే వేసుకుంటుంది అనమాట. అన్నం అయితే చూడండి కొద్దిగా అన్నం అయితే పడిపోయింది ఫ్రెండ్స్. అన్నం మెతుకులు కొంచెం తన ఫస్ట్ టైంగా ఇలా వేసుకునేటప్పుడు పడిపోయింది అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. అది వచ్చేసి క్యారేజ్ బాక్స్ మూత అన్నమాట. దాంట్లోనే తింటుందంట. పక్కన అయితే మంచిలు కూడా పెట్టుకుంది. ఇంకా అన్నం అయితే తింది. సూపర్ ఉంది అంటుంది తనకైతే ఫ్రెండ్స్. అన్నం తినేసాక ఇంకా చేయి కడుక్కొని ఇవ్వండి ప్లేట్ కూడా కడుక్కొని వచ్చేసింది. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతవరకే.